ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసే ముందండి, ఎప్పుడు చెప్తుంటది కదా యష్మిత, సూర్య నమస్కారాలు చేయాలి అని. అది ఎందుకు చేయాలో నేను ఇవాళ మీకు చెప్తానండి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల మన బాడీలో వెయిట్ తగ్గించుకోవడానికి మీరు చూస్తుంటే సూర్య నమస్కారాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి. మనము సూర్య నమస్కారాల్లో ప్రతి ఒక్క బెండింగ్ చేస్తామండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనము దీన్ని కంప్లీట్ వర్కౌట్ అంటారండి. వార్మప్స్లో యూజువల్గా జాయింట్ రొటేషన్స్ చేస్తాము. జాయింట్ రొటేషన్స్ చాలా ఇంపార్టెంట్, కానీ సూర్య నమస్కారాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఇవాళ మనము సూర్య నమస్కారాలు కొన్ని సెట్స్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ముందుగా మనం ఇలా టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ నిల్చుంటామండి. రెండు చేతుల్ని ఇలా జోడించి హార్ట్ సెంటర్ దగ్గర పెట్టండి. మనము చేద్దాము. ముందుగా సూర్యాయ నమః. నన్ను ఫాలో అవుతూ మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ హస్త ఉత్థానాసన. శ్వాసని వదిలేటప్పుడు పాదహస్తాసన. శ్వాసని తీసుకునేటప్పుడు చూడండి, కుడి కాలని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని వదులుతూ ఎడమ కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ ఫలకాసన. శ్వాసని వదిలేటప్పుడు అష్టాంగాసన. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. శ్వాసని వదిలేటప్పుడు అధోముఖ. చలనాసన. నా కుడి కాళ్ళని ముందుకు తీసుకొచ్చాను. శ్వాసని వదిలేటప్పుడు పాదహస్తాసన. శ్వాసని తీసుకునేటప్పుడు హస్త ఉత్థానాసన. శ్వాసని వదులుతూ నమస్కారం. మనము కుడి కాళ్ళతో చేసామండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో కూడా చేద్దాం. కుడి కాళ్ళతో ఎడమ కాళ్ళతో చేస్తే అది ఒక సెట్ సూర్య నమస్కార అవుతుంది. మనము సూర్య నమస్కార చేయటం వల్ల వెయిట్ లాస్ అవుతుందని చెప్పాను కదండి. మీకు కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ, మీకు బ్యాక్ పెయిన్ అలా ఉంటే పేరుంటుంది చూడండి, యోగా చైర్, ఆ హెల్ప్ తీసుకొని కూడా మీరు సూర్య నమస్కార దాంతో చేయొచ్చు. ఒకరోజు నేను చైర్తో కూడా మీకు చూపిస్తాను. కాకపోతే మీరు ఈ సూర్య నమస్కారాన్ని ఒక 6 సెట్స్ లేదా 12 సెట్స్ ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మనం కొంచెం స్పీడ్ పేస్లో వెళ్దామండి. నన్ను ఫాలో అవుతూ మీరు చేయడానికి ట్రై చేయండి.
వీలైతే స్పీడ్గా చేయండి, మెల్లగా చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం కొన్ని సెట్స్ మాత్రమే చేసామండి సూర్య నమస్కారాల్లో. నేను ముందు చెప్పాను కదా 6 to 12 సెట్స్ చేయండి అని ప్రతిరోజు. మీకు ఇలా చేసినా మీకు 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదండి. మన బాడీ కోసం, మన హెల్త్ కోసం మనం ఒక 10 నిమిషాలైనా మనము కేటాయించవచ్చు. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మీరు చేయడానికి చూడండి. మనం మన ఆసన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు అర్ధచంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి, తర్వాత మనము ప్రాక్టీస్ చేద్దాము. ముందుగా మనం ఇలా తాడాసనలో నిల్చుంటామండి. చూడండి, నేను సెంటర్లో నిల్చున్నానండి, మ్యాట్ మధ్యలో నిల్చున్నాను. నిల్చున్న తర్వాత మీ ఒక కాలని 1 స్టెప్ బ్యాక్ తీసుకెళ్ళండి. ఎక్కువగా డిస్టెన్స్ తీసుకుంటే మీరు కిందకి వంగినప్పుడు బ్యాలెన్స్ అవ్వదండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక కాలని 1 స్టెప్ బ్యాకే పెడతారు. పెట్టిన తర్వాత 2 చేతుల్ని చూడండి ఇలా ఇన్లైన్ చేస్తూ శ్వాసని పీల్చుకుంటూ ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని కుడి కాళ్ళ ముందు భాగం దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, నేను నా ఎడమ కాళ్ళని పైకెత్తుతాను. మీరు పైకి లేదా ముందుకి చూడటానికి ట్రై చేయండి. శ్వాసను తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి వస్తారు. చూసారు కదండి, అర్ధచంద్రాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన మీరు చూసుకున్నట్టయితే నేను ఒక కాళ్ళపైనే బ్యాలెన్స్ చేస్తున్నానండి. దీన్ని బ్యాలెన్సింగ్ ఆసన అంటారు. ఒక కాళ్ళపైన లేదా ఒక చేతి పైన మనం ఉంటే దాన్ని బ్యాలెన్సింగ్ ఆసనాస్ అంటారు. ఈ ఆసన చేయటం వల్ల మన కాళ్ళు అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయండి. ఇంకో కాళ్ళు మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి, హిప్ దగ్గర మనకి చాలా ఓపెనింగ్ ఉంటుంది. ముందు కూడా మీకు చెప్పానండి నేను, ఏ బ్యాలెన్సింగ్ ఆసనాస్ అయినా మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ బిల్డ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. విషయం అండి, ఈ ఆసన చేసేటప్పుడు డిస్టెన్స్ ఎంత ఉండాలంటే మీ టార్సో అంత డిస్టెన్స్లో మీ కాళ్ళు, మీ చేతులు ఉండాలండి. ఎక్కువగా ముందున్న మీరు బ్యాలెన్స్ చేయలేరు. మీ టార్సో అంత డిస్టెన్స్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము వేరే కాళ్ళతో చేస్తాము. ఎక్కువసార్లు బ్యాలెన్సింగ్ ఆసనాస్తోనే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే ఆ ఆసనాస్ మనం ఎక్కువగా చేయడం వల్ల టైర్డ్ అయిపోతాము. అప్పుడు బ్యాలెన్సింగ్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి మీరు బ్యాలెన్సింగ్ ఆసనాస్ని ముందే చేయడానికి ట్రై చేయండి. ఇదండి అర్ధచంద్రాసన. ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. మనము దండాసనాలో కూర్చుంటామండి.
వక్రాసనకి మీనింగ్ ఉందండి, వంకర అని. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మీరు ఇలా దండాసనలో కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత చూడండి, నేను ఒక కాలని ఎంత అయితే అంత దగ్గరికి పెట్టాను. పెట్టిన తర్వాత నా ఎడమ కాలు ఫోల్డ్ ఉందండి. నా ఎడమ మోకాళ్ళు పైకి పాయింట్ చేస్తున్నాయి. నా ఎడమ చేతిని కూడా ఇలా వెనక్కి పెడతాను. పెట్టి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా కుడి చేతిని మోకాల దగ్గర ఇలా పెడుతూ ట్విస్ట్ అవుతూ వెనక్కి చూస్తాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ముందు కుడి చేతిని పైకెత్తి మెల్లగా చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, వక్రాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల అండి, ముందుగా నేను చెప్పాను కదా, డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే మనము ప్యాంక్రియాస్ అని ఉంటాయి కదండి, మనం ఇక్కడ ట్విస్ట్ అయ్యేటప్పుడు దాన్ని స్టిమ్యులేట్ చేస్తామన్నమాట. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసి చూడండి, డిఫరెన్స్ మీరే చూస్తారు. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. వక్రాసన మీరు ఒక కాళ్ళతోనే కాదండి, రెండు కాళ్ళతో మనము ఒక్కొక్క ఆసనాన్ని చేయాలండి. లేదా ఒక సైడ్ స్ట్రెంథెన్ అవుతుంది, ఒక సైడ్ మనకి స్ట్రెచ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఉండదండి. కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని రెండు కాళ్ళతో మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఆంజనేయాసన అండి. ఈ ఆసనాలో మనం కొంచెం డిఫికల్ట్గా చేయడానికి ట్రై చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఆంజనేయాసన ఎలా చేయాలో ముందుగా చూడండి. మనము ఇలా అధోముఖాకు వచ్చేసి కుడి కాళ్ళని ముందుకి తెచ్చుకోండి. ముందుగా మనం ఇలా అశ్వసంచలనాసనాలోకి వస్తామండి. చూడండి, నా కుడి మోకాలు నా కాళ్ళు ఒకటే లైన్లో ఉన్నాయి. మీరు ఇలా పెట్టుకున్నా మీకు హిప్ దగ్గర స్ట్రెచ్ ఉండదండి. కాబట్టి అలైన్మెంట్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత శ్వాసని పీల్చుకుంటూ మీరు రెండు చేతుల్ని సైడ్ నుంచి కానివ్వండి, ఇలా ఫ్రంట్ నుంచి మీరు చేతుల్ని ఎత్తుతారు. మీరు ఆర్చ్ బ్యాక్ చేస్తారు కదండి, ఇక్కడ మీ వెనకాల కాళ్ళని కూడా టక్ చేసి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ అశ్వసంచలనాసనం. చూసారు కదండి, ఆంజనేయాసనలో మనము వెనకాల కాళ్ళని పైకెత్తితే చాలా ఇంటెన్స్ స్ట్రెచ్ ఉంటుందండి. మీకు ఇది కంఫర్టబుల్గా లేకపోతే కాళ్ళని రిలాక్స్ చేస్తూ కూడా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము,
నాతో పాటు మీరు చేయండి. కాళ్ళతో శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. ఇదండి ఆంజనేయ ఆసన. ఈ ఆసన వల్ల బెనిఫిట్స్ మీకు చెప్తానండి. ఒక కాలని ముందుకు పెడుతూ ఇంకో కాలని వెనక్కి పెడుతున్నాం కదండి, హిప్ ఓపెనింగ్ అన్నది ఎక్కువ అవుతుందండి. మనము 2 చేతుల్ని పైకెత్తి ఛాతీని కూడా మనము ఓపెన్ చేస్తున్నాం చూడండి. చెస్ట్ ఓపెనింగ్ అవుతుంది. నెక్ దగ్గర మీకు చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మీకు బ్యాక్ మజిల్స్ అన్నవి చాలా బలంగా అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన అండి ఉత్థాన పాదాసన అంటారు. ఈ ఆసనాలో ఒక చిన్న గేమ్ ఆడదాము. ఈ ఆసనాలో మీరు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టు చేయండి అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మీరు మీ వీపు వైపున పడుకుంటారు. పడుకున్న తర్వాత చూడండి, మీ చేతుల్ని మ్యాట్ని పట్టుకొని లేదా డైమండ్ షేప్ పెడుతూ కూడా మీరు బ్యాక్ మజిల్స్కి సపోర్ట్ ఇవ్వచ్చండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకి ఎత్తండి. గేమ్ అని చెప్పాను కదండి, మీ అరికాళ్ళ పైన మీ ఫోన్ పెట్టి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫోన్ అయితే పడనివ్వరు కదండి, అప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేస్తారని గేమ్ అని చెప్పాను. లేదా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ అయినా పెట్టుకొని దాన్ని అలా హోల్డ్ చేయండి, కింద పడనీయకుండా. నెక్ మజిల్స్ ని కూడా రిలాక్స్ చేయండి. శ్వాసని వదులుతూ కాళ్ళని కింద రిలాక్స్ చేయండి. శవాసనాలో కొద్ది క్షణాలు ఉంటూ బాడీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. గేమ్ ఎలా ఉందండి? నేను ఊరికే చెప్పానండి ఫోన్ పెట్టుకోమని. ఫోన్ ఇరిగిపోతే కష్టం కాబట్టి ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టి అయినా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి.
మనము ఎక్కువసేపు హోల్డ్ చేయటం వల్ల కూడా మన కోర్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంథెన్ అవుతాయండి. డైనమిక్ మూమెంట్ చేసినా అవుతుంది, కానీ హోల్డ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఉత్థాన పాదాసన వల్ల మనము కాళ్ళని పైకెత్తుతున్నాం కదండి, బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా చూడండి ఈ భాగం వైపుకి వెళ్తుందండి. మనం ఎక్కువసేపు నిల్చుంటాము, కూర్చుంటాము, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా కింద భాగం పైనే ఉంటుంది. కానీ ఇక్కడ మనము కాళ్ళు పైకెత్తటం వల్ల బ్లడ్ అనేది మనకి ఈ టార్సో భాగానికి ఎక్కువగా వెళ్తుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. ఇవి ఈ ఆసనాస్ని మీరు ప్రతిరోజు పొద్దున్న లేదా సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎక్కువగా రెయినీ సీజన్, వింటర్ సీజన్ వచ్చేసిందండి. బాడీని మనము వెచ్చగా పెట్టాలండి. ఈ పెట్టడానికి మనకు కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి, మీరు రాసుకోండి. మీరు దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి. మీ బాడీలో ఎక్కువగా కఫం ఉంటే ఆ నేచర్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మొదటిగా వచ్చేసి సూర్యభేదన ప్రాణాయామం వల్ల వెయిట్ లాస్ అవుతుందండి, బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి భస్త్రికా ప్రాణాయామ, ఇంకా కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామాస్ని ఎనర్జైజింగ్ ప్రాణాయామాస్ కూడా అంటారు, బాడీని హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.